హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? సో యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను ఎగ్జాక్ట్లీ 9:40కి అయితే నేను షూట్ చేస్తున్నాను. సో ఎప్పుడు వీడియో రిలీజ్ అవుతుందో తెలియదు. చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తాను అసలు ఏమేమి మాట్లాడాలనేటువంటిది చెప్తాను. సో అవన్నీ ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేస్తే అది చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అదైతే చెప్పేస్తాను. యాక్చువల్లీ నిన్న మా చిన్న పాప వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. చాలా బాగా జరిగింది. ఆ వీడియోని అయితే నేను జస్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే సౌండ్స్ డాన్సెస్ అవన్నీ వినిపిస్తే కాపీరైట్ వస్తుంది మనకి. సో వీడియో కూడా డిలీట్ అయిపోతుంది. సో వెనకాల నార్మల్ మ్యూజిక్ పెట్టేసి అయితే పెడతాను. వీటికి సంబంధించిన యాక్చువల్లీ డాన్స్ చేస్తున్నప్పుడు ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నారో తెలియకుండా చూస్తే కూడా అర్థం కాదు కదా. సో అట్లా షార్ట్స్ వచ్చేసి అంటే చిన్న చిన్న షార్ట్ ఫామ్ లాగా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. చూడండి, నిజంగా మా చిన్న పాప తైక్వాండో కూడా చేసింది. నిజంగా నేనే షాక్ అయ్యాను అనమాట. చాలా అంటే చాలా సర్ప్రైజ్లు ఇచ్చింది. అంటే నేను ఏదో జస్ట్ ఒక సింపుల్ డాన్స్ అనుకున్నాను. యూకేజీ వాళ్ళు గర్ల్స్ ఒక సపరేట్గా చేస్తారనుకున్నా, కానీ కాదు. నా ఎక్స్పెక్టేషన్స్కి దాటిపోయింది అనమాట. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. అంటే ఈ హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. సో దానికి సంబంధించింది ఒకటి. అండ్ యాక్చువల్లీ నిన్ననే జరిగింది. మేము ఇక్కడ ఉంటామా ఉండమా అని చెప్పేసి డిసైడ్ అవుతుంది ఇంకొక 1 వీక్లో. యాక్చువల్లీ ఒక ఇల్లు అయితే చూసి వచ్చాము. అది కొనాలా లేకపోతే రెంట్కు ఉండాలా అని చెప్పేసి అయితే ఒక పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది మాకు. అంటే నార్మల్గా దాని గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తాను. సో ఇన్ కేస్ అంటే అంటే ఇల్లు షిఫ్ట్ చేయాలి అంటే కష్టము. అండ్ మా పెద్ద పాపకి ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయి. అంటే నేను 12 కల్లా వెళ్ళాలి పెద్ద పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి. ఇంకా హాఫ్ డే అనమాట. ఇంకా 2nd క్లాస్ అనేటువంటి మా పాపకి అయిపోయింది. కంప్లీట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సరే మరి అయిపోయింది కదా అని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే సర్లే అంటే మనకి ఎట్లా రెస్ట్ ఉండదులేండి. ఎట్లా క్లాసెస్ అనేటువంటి డైలీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. అంటే మన హిస్టరీ క్లాసెస్. నెక్స్ట్ మా చిన్న పాపకి ఎగ్జామ్స్ అనమాట. అంటే వాళ్ళకి యాన్యువల్ డే ముందే పెట్టేశారు, గ్రాడ్యుయేషన్ డే కూడా ముందే పెట్టేశారు. కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ March 5th నుంచి. సో ఇంకా అదో పెద్ద తలనొప్పి. పెద్ద పాప కన్నా చదివించడం కొంచెం ఈజీ, కానీ చిన్న పాపకు చదివించడం చాలా కష్టము. సో అదొకటి. కొన్ని అయితే డిస్కషన్స్ జరిగినాయండి. నార్మల్గా నేను కొన్ని చూసాను, కొన్ని విన్నాను. అది కూడా నేను మీతో షేర్ చేయాలి. ఏదో సోది చెప్తుంది అని అనుకోకండి. నేను చెప్పే ప్రతి మాటలో ఖచ్చితంగా మనం ఆలోచిస్తే చాలా ఉంటాయి, అంటే తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో అవి నేను మీతో షేర్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి ఎలా 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 అని ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎట్లా నన్ను ఫాలో అవుతారు, అందులో డౌట్ లేదు. అండ్ ఈవెన్ దో నేను శనివారం ఆదివారం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం రోజుకి 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదండి. సో కొన్ని అయితే నేను జస్ట్ షూట్ చేసి పెట్టాను. అవి ఎడిట్ చేయాలంటే నిజంగా సాటర్డేస్ అంటే చాలా కష్టం ఉండే. సాటర్డే రోజు మా పెద్ద పాపకి ఫుల్ ఫీవర్ ఉండే. అయినా కూడా తనని ఎగ్జామ్ రాపిచ్చి తీసుకొచ్చామన్నమాట దగ్గరుండి. సో అట్లా నాకు సాటర్డే ఫుల్ హెక్టిక్ ఉండే. అయినప్పటికీ నేను వీడియోస్ రిలీజ్ చేశానండి. అంటే ఎడిట్ చేసి అయితే నేను రిలీజ్ చేశాను. ఎందుకంటే ఒక డే కూడా తగ్గద్దు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, డే అంటే రోజుకి ఒక్క క్లాస్ అట్లా చెప్తే అవ్వదు హిస్టరీ. రోజుకి అట్లీస్ట్ ఒక 5-6 అవసరమైతే 10 వీడియోలన్నా పోస్ట్ చేయాలి. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా, మిగతా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. అట్లా ఇంకా నిన్నంతా యాన్యువల్ డే బిజీ, అసలు చాలా అంటే చాలా బిజీ. ఇంకా నిన్న ఇల్లు చూసి వచ్చామన్నమాట. సో అది అట్లా బిజీ అయినప్పటికీ కూడా నిన్న కూడా వీడియో షేర్ చేశాను. అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను అనుకుంటా, వీడియో పెట్టేశాను. సో 25 క్లాసెస్ అయితే అయినాయండి టిల్ నౌ మనకి. సో 25 క్లాసెస్లో కేవలం 2-3 మన రీసెంట్ వీడియోకి కూడా 25th క్లాస్కి రాధా సిస్టర్ ఒక్కళ్ళు కమెంట్ చేశారు. అంటే నేను అడిగిన క్వశ్చన్స్కి హిస్టరీ క్లాసెస్కి. అండ్ 100 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారండి హిస్టరీ క్లాస్కి. కానీ పాలిటీ క్లాసెస్కి ఇంకా జాయిన్ అవుతున్నారు. 400 మెంబర్స్ ఎబో జాయిన్ అయ్యారనమాట. సో ఇంకెవరికన్నా తెలియని వాళ్ళకి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, లేదంటే చాలా మంది గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తున్నారు. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి అట్లా మన ఛానల్ లింక్ అనేటువంటి షేర్ చేయండి. హిస్టరీ నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అనేటువంటిది ఇప్పుడు చాలా మందికి తెలిసి వచ్చింది. కంటిన్యూస్గా క్లాసెస్ చెప్పడం వల్ల వాళ్ళకి అర్థమైంది. అంటే నా నోట్స్ అనేం కాదు, హిస్టరీకి ఉన్న వాల్యూ అనేటువంటిది తెలుసుకోవాలి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేశాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నాకైతే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నా కూడా నా కళ్ళ ముందు సార్ క్లాస్ చెప్తున్నారు. అంటే నేను ఎట్లా విన్నానంటే వీడియో అంటే రికార్డెడ్ క్లాసెస్ అని చెప్పాను కదా నేను హిస్టరీకి. సార్ అట్లా కూర్చొని చెప్తున్నారు, నేను అది రాస్తున్నాను అన్న. ఇంకా అంటే 3 ఇయర్స్ బ్యాక్ అనమాట క్లాస్ నోట్స్. అది నాది మీరు చూస్తున్న ఇండియన్ హిస్టరీ. సో అది 3 ఇయర్స్ బ్యాక్ నోట్స్ అనమాట. ఇప్పటికీ నేను ఇంకా సార్ చెప్తున్న మాటలే నాకు ఇంకా తిరుగుతూ ఉన్నాయి బ్రెయిన్లో. నాకు అందుకని హిస్టరీ క్వశ్చన్ పడినా కూడా నాకు సార్ చెప్పినయే నాకు అనిపిస్తూ ఉంటాయి అనమాట కళ్ళ ముందు. నేను అట్లా ఊహించుకున్నాను అనమాట. మీరు ఒకసారి 59 రూపీస్ అంటే మనము ఈ మధ్యకాలంలో నార్మల్గా నేను పనీర్ దోశ అప్పుడప్పుడు తింటాను, జస్ట్ మంత్లీ వన్స్ లేదంటే 2 మంత్స్కి ఒకసారి. అది 70 రూపీస్ అండి. చాలా కాస్ట్. అందుకని నేను తినడానికి ఆలోచిస్తాను. 59 రూపీస్ అంటే ఒక టిఫిన్ చేసి ఒక నార్మల్ ఇడ్లీ ప్లేట్ తినేసి ఒక టీ తాగినంత కూడా కాదండి. సో ట్రస్ట్ మీ,
అంటే అవి కూడా నేను తక్కువ మనీ అని అనను, 59 రూపీస్ కూడా ఎక్కువే. కాకపోతే అది ఆటోపే యూపీఐ సెట్టింగ్స్లో ఉంటుందంట అండి. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, అక్క మరి ఆటోమేటికల్లీ పే వస్తుంది అని అంటే అది మనము యాప్కి సంబంధించింది యాప్ అంటున్నా, యూట్యూబ్కి సంబంధించింది కానే కాదు, అది యూట్యూబ్ సైడ్ నుంచి కాదు. మన యూపీఐలో కూడా ఇప్పుడు మొన్ననే రీసెంట్గా మా హస్బెండ్ కూడా చెప్పారు, నెట్ఫ్లిక్స్ అయిపోయింది మళ్ళీ తీసుకోవాలా అని అంటే నేను అప్పుడు అడిగాను అనమాట, అది ఆటోపే కట్ అయిపోయింది అనేసి అన్నారు మా హస్బెండ్. అది ఇంకా నాకు స్ట్రైక్ అయిందనమాట, అట్లా నేను మా ఛానల్లో కూడా ఇట్లా అంటున్నారు జాయిన్ అంటే అది యూపీఐలో ఉంటుంది, మనం అక్కడ ఆటోపే అనేటువంటి తీసేయాలి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. సో అదనమాట. సో ఎక్కడైనా సరే అంటే సాయి సిస్టర్ కూడా కమెంట్ చేశారు, అది మన యూట్యూబ్లో అసలు ఎక్కడ ఉంటుంది అక్కడ ఆప్షన్, మన యూపీఐ సెట్టింగ్స్లో ఉంటుంది. ఆ పర్టికులర్ టైంకి మనకు ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అని వస్తే అది డిసేబుల్ చేయాలి, లేకపోతే ఎనేబుల్ అయితే ఆటోమేటిక్గా కట్ అవుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి అన్నారు. ఒకసారి చూడండి యూపీఐ సెట్టింగ్స్లో, మీకు తెలియకపోయినా కూడా ఇప్పుడు నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్పారు, మన ఛానల్లో సిస్టర్ చెప్పారు. సో అట్లా తెలిసిన వాళ్ళని అంటే మీ ఇంట్లోనే లేదంటే పక్కన ఎవరైనా అన్నయ్యలు లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సెట్టింగ్స్ మనం ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తూనే ఉంటాం కదా, అంటే నార్మల్గా గూగుల్ పే, ఫోన్పే అట్లా వాడుతూ ఉంటాం కదా. సో అక్కడే అనమాట సెట్టింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఏంటిదంటే జాయిన్ అయ్యి వీడియోస్ అనేటువంటి డౌన్లోడ్ ఆప్షన్ ఉండదండి. నాకు రీసెంట్గానే తెలిసింది, ఆ వీడియోస్ అనేటువంటి డౌన్లోడ్ అవ్వవంట, అది కేవలం జస్ట్ వినాలి. అంటే ఏమో మరి నా సైడ్ నుంచి అయితే నేను ఏమీ చేయలేదండి. ఇప్పుడు మన నార్మల్ వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి, అంటే నేను మా పిల్లల కోసం కూడా కొన్ని డౌన్లోడ్ చేస్తే వీడియోస్ కొన్ని అవ్వవు అనమాట, అంటే కిడ్స్కి సంబంధించినవి వ్లాడనికి వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అవి వీడియోస్ ఎప్పుడైనా ట్రావెలింగ్లో డౌన్లోడ్ చేసి పెడితే చూస్తారు కదా అని చెప్పేసి అనుకుని కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అని చెప్పేసి. కొన్ని అంటే ఈ మధ్య కాలంలోనే తెలుస్తున్నాయి. ఒక బ్రదర్ కూడా మెయిల్ చేశారు, అక్క మీవి డౌన్లోడ్ అవ్వట్లేవు అని చెప్పేసి అన్నారు. సిస్టర్స్ చాలా మంది చెప్పారు డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి, కానీ తర్వాత వాళ్ళే అక్క జాయిన్ ద్వారా వీడియోస్కి వాటికి డౌన్లోడ్ ఆప్షన్ ఉండదంట అని చెప్పేసి అన్నారనమాట. సో అది నా సైడ్ నుంచి నేను ఏమి చేయట్లేనండి, నా చేతిలో ఏమీ లేదు. ఇంకా కొంతమంది అక్క మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీకే మేము అంటే ఎంత అమౌంట్ చెప్పండి అది పే చేస్తామని చెప్పేసి. అసలు అట్లా కాదండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం అవ్వట్లేదు ఆ కాన్సెప్ట్. నాది అట్లా కాదు, జస్ట్ ఒక మార్నింగ్ ఒక టిఫిన్ తిన్నంత కాస్ట్ అంతే, అంతకు మించి ఎక్కువ ఏం లేదు. కాకపోతే మీరు ఆ హిస్టరీ నోట్స్ క్లాసెస్ వినండి, మీరు క్లాసెస్ వింటుంటే మీకే అనిపిస్తుంది ఈ పాయింట్ ఇంపార్టెంట్, నేను నోట్ చేసుకోవాలి అని. నాకు ఫస్ట్లో నోట్స్ రాసుకోవడం అంత ఇష్టం ఉండేది కాదు, క్లాసెస్ వింటాం కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ వన్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎట్లా మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టం కదండి మనం రివిజన్ చేయాలన్నా, ఎందుకంటే మంత్లీ మనం కట్టలేము. సో అందుకని నోట్స్ అనేటువంటిది రాసి పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అండ్ మన హిస్టరీ నోట్స్ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పటికీ నా దగ్గర ఉన్న నోట్స్ గురించి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే చాలా బాగా నోట్స్ రాసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి మనకు బిట్స్ లాగానే ఉంటాయి అనమాట, ఎవ్రీథింగ్ బిట్స్ లానే ఉంటాయి. అండ్ సిలబస్ చేంజ్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అక్క అని అంటే సిలబస్ ఒకటి మాత్రం చెప్తానండి, సిలబస్ చేంజ్ అయినా అవ్వకపోయినా కొన్ని సబ్జెక్ట్స్ మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవడం బెటర్. అంటే హిస్టరీ లాంటి సబ్జెక్ట్, హిస్టరీ ప్రతి ఒక్క సబ్జెక్ట్కైనా ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలంటే హిస్టరీ బేస్ అనమాట. సో అది. అండ్ గ్రూప్స్ రియాలిటీ అనేటువంటిది ఒకటి నార్మల్గా నాకు తెలుసండి, కానీ ఈ మధ్యకాలంలో నేను అది ఇంకా క్లియర్గా విన్నాను. అది అండ్ నా మైండ్ సెట్కి ఈక్వల్ అయింది కాబట్టి నేను నిజంగా ఇంకా చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. ఓకే నేను చేసింది అంత కరెక్ట్గానే చేశాను, ఇప్పటి వరకు నేను వెళ్ళిన వే అనేటువంటిది అంత కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి అయితే ఒక డిసిషన్కి వచ్చాను. సో అదేంటిది అనేటువంటిది నేను గ్రూప్ 1 రియాలిటీ అనేటువంటి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ కొన్ని ఇంకా ఇప్పుడే జస్ట్ మన నార్మల్ వీడియో కంటే ముందే ఇంకొక వీడియో అయితే షూట్ చేశాను. సో అది నేను పెడతాను, ఎడిట్ చేసి పెడతాను. సో ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి. అండ్ మీరు వేరేలా అనుకోకండి, మీకు ఒక విషయం తెలుసా, అండ్ మనము చాలా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. రోజుకు 5, 6, 7, 8 ఎంత వీలైతే అంత నేను ఎడిట్ చేసేస్తాను పెట్టేస్తాను. సో మీరు కంప్లీట్ చేయాలి. నేను నా సైడ్ నుంచి నేను 100% నేను ఇస్తున్నానండి, మీ సైడ్ నుంచి లేదు, అది మాత్రం చెప్తాను. ఇంకా కొంతమంది నోట్స్ రాస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు తర్వాత. మీరు క్లాసెస్ వింటుంటే మీకే అనిపిస్తూ ఉన్నది ఎంత బాగా నోట్స్ ఉందని చెప్పేసి. అండ్ ఇంకొక బ్రదర్ అడిగారు, అక్క మీ నోట్స్ చాలా బాగుంది, అంటే నోట్స్ చూస్తుంటే సార్ చెప్పిన క్లాసెస్ ఇంకా మాకు వినాలనిపిస్తుంది, అంటే చెప్పండి అక్క సార్ ఎక్కడ చెప్తారు అని అంటే, టు బీ ఫ్రాంక్ నిజంగా ఇప్పుడు ఆ ఆప్షన్ ఉందో లేదో నాకు తెలియదండి. అండ్ సార్ ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్తో వర్క్ చేస్తున్నారో కూడా తెలీదు. కాకపోతే మన షార్ట్స్ చూసానండి, అమిగోస్ వాళ్ళ షార్ట్స్ చూసాను అనమాట, యూట్యూబ్ షార్ట్స్. సో అందులో సార్ డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి ఒక షార్ట్ చూసాను అనమాట. సో అప్పుడు అనిపించింది సార్ అంటే అమిగోస్తో వర్క్ చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపించింది. అంటే సపరేట్గా వాళ్ళు హిస్టరీకి సపరేట్గా ఇస్తారో లేదో కూడా తెలియదు, ఒకసారి కనుక్కోండి. నార్మల్గా నేను కోచింగ్లో జాయిన్ అయినప్పుడు మాకు కొంతమంది తెలంగాణ సపరేట్ సబ్జెక్ట్స్ కావాలి అంటే అట్లా ఇచ్చారు. అంటే సపరేట్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే చాలా ఎక్కువ. తెలంగాణ మూమెంట్ 5,000, హిస్టరీ 3,000, ఎకానమీ 4,000 అట్లున్నాయి అనమాట. సో మరి 4-5 వేలు పెట్టి సింగిల్ సబ్జెక్ట్ అంటే కొంచెం కష్టమే. దానికి డబల్ కొంచెం ఎక్కువ, అంతకంటే ఎక్కువ పెడితే మనకు ఫుల్ లెంత్ కోచింగ్ కూడా రావచ్చు.
సో అందుకని నేను ఏ సజెస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. నాకు తెలియదు కూడా, అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారో మనకి అంత ఏం తెలుస్తుంది. జస్ట్ మనం సార్ చెప్పిన క్లాసెస్ విన్నాము, నోట్స్ రాసుకున్నాము, అక్కడ వరకే. మనకు ఈవెన్ సార్తో డైరెక్ట్ చూసింది కూడా లేదు కదా, మనం కేవలం ఫోన్లో రికార్డెడ్ వీడియోసే విన్నాం కాబట్టి అంత తెలియదు. సో ఇంకా జాయిన్ అవ్వాలి అని అనుకోవడం అంటే వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కేవలం 59 రూపీస్ అండి. నేను కేవలం అని అంటున్నాను అంటే అర్థం చేసుకోండి, ఆ కాస్ట్కి అసలు ఆ నోట్ చాలా తక్కువ. ఇంకా చాలా మంది ఫ్రీగా చెప్తున్నారు కదా, అండ్ తెలుగులో ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి చెప్పారండి. అసలు అంటే నేను మీరు చెప్పిన ఛానల్ నేమ్ కూడా నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు. ఇన్ కేసు తెలుగులో ఎవరైనా ఫ్రీగా హిస్టరీ కానీ ఇంకేమన్నా కానీ చెప్తున్నారు అని ఎవరికైనా తెలిస్తే నాకు యూట్యూబ్లో కమెంట్ చేయండి, మెయిల్ చేయండి, ఓకేనా? మెయిల్ చేయండి, నేను చెప్తాను ఖచ్చితంగా. ఎవరో చెప్పారండి, క్రాక్ టీజీపీఎస్సీ యూట్యూబ్ ఛానల్ అని ఏదో చెప్పారు, నాకు కమెంట్ చేశారు. నేను అది చూశాను, వెతికాను, నాకు కనబడలేదు, ఆ ఛానల్ కనబడలేదు. ఇన్ కేసు కనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను, అందులో తప్పేముందండి. ఇప్పుడు తెలుగు మీడియం చాలా మంది ఉన్నారు మన ఛానల్లో, తెలుగు మీడియం వాళ్ళు. సో ఈవెన్ వాళ్ళు తెలుగు మీడియం అయినప్పటికీ కూడా మన నోట్స్ నచ్చి, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చి దే స్టార్టెడ్ రైటింగ్ దేర్ నోట్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ నోట్స్, మీరు రాసిన ప్రతి నోట్స్ నాకు షేర్ చేస్తుంటే తెలుగు మీడియం పీపుల్ కూడా ఇంగ్లీష్లో రాసి, అంటే మీరు ఏం ఫీల్ అవ్వకండి. ఇంగ్లీష్లో ఇప్పటివరకు నేను ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ బుక్స్, తెలుగు బుక్స్ తీసుకున్నాను, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను అని చెప్పేసి అనుకోకండి. మీరు తెలుగు బుక్స్ ఉన్నప్పటికీ కూడా ఎట్లనన్నా రాయండి, మీరు ఏ మీడియంలోనన్నా ఎగ్జామ్ రాయండి. కానీ హిస్టరీలో ఈ బిట్స్ అనేటువంటి మాకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా కనిపిస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేయండి. మనం ఏదైనా సరే డౌట్ ఉంది అంటే మనం క్లారిఫై ఎట్లా చేసుకుంటామండి. మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తేనే కదా మనకి ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ పడుతున్నాయి అని తెలిసేది. సో ప్రజెంట్ మనకున్న 10 బుక్లెట్స్లో 4th బుక్లెట్ ఏమో రన్ అవుతుంది ప్రజెంట్, ఇంకా 6 బుక్లెట్స్ ఉన్నాయి. సో వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయాలంటే అది అగైన్ మీ మీదనే డిపెండ్ అయి ఉందండి. వీడియో సరిగ్గా చూడకపోతే నోరు బోంగా అరిచి వీడియో క్లాసెస్ చెప్పడం అనేటువంటిది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. 20 మంది 30 మంది చూస్తే 20 మంది 30 మంది కోసం ఇంత కష్టపడుతున్నానా అనేసి చేస్తాను. 20 మంది 30 మంది అయినా వాళ్ళు చాలా వాల్యుబుల్ పర్సన్స్, నాకు తెలుసు వాళ్ళు. సో వాళ్ళ కోసం చేస్తాను, కానీ ఇంట్రెస్ట్ రాదనమాట. అసలు వాళ్ళే చక్కగా చదువుతలేరు, చూస్తలేరు కదా, ఎందుకు ఇంత కష్టపడి సర్లే మెల్లగా చేద్దాం అని అనుకుంటారు అనమాట. అయినప్పటికీ నేను ఇట్లా ఈ నెగ్లిజెన్స్ రావద్దు, ఈ లేజినెస్ నాకు రావద్దు అని చెప్పేసి టార్గెట్ డేట్ ఒకటి ఫిక్స్ చేసి అది నేను మీకు చెప్పాను ముందే. అంటే 12 వరకు నేను చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. నిజంగా చాలా స్ట్రెస్ ఇది. నార్మల్ వీడియో తీయడం, క్లాసెస్ చేయడం చాలా కష్టము. క్లాసెస్ వీడియోస్ ఒక్కటే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా మీరు అనొచ్చు. మనం చెప్పే క్లాసెస్ ఎక్కడ దానికి వచ్చింది, ప్రోగ్రెస్ ఏంటి అనేటువంటిది చెప్పాలంటే మళ్ళీ నార్మల్ వీడియో ద్వారానే నేను మీకు చెప్పాలి కదా. క్లాసెస్ వీడియోస్ వింటారో లేదో తెలియదు, కానీ జాయిన్ అయిన వాళ్ళు నార్మల్ వీడియోస్ అయితే చూస్తారు. సో నెక్స్ట్ వీడియోలో నేను మా పాపది యాన్యువల్ డే అయితే ఒకటి ఎడిట్ చేసి పెడతానండి, అది నాకు కూడా యూజ్ అవుతుంది. మా వాళ్ళు ఎవరికైనా షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. చిన్న బిట్స్ పంపించకంటే వీడియో లింక్ షేర్ చేస్తే చూస్తారు. సో అదొకటి. నెక్స్ట్ అసలు నేను చెప్పాను కదా గ్రూప్ 1 రియాలిటీ నేను ఏం అబ్జర్వ్ చేశానని చెప్పేసి, ఎగ్జాక్ట్లీ సేమ్ థాట్ ప్రాసెస్ నాకు ఏదైతే ఉందో అది కూడా బయట అది వర్క్, అది రియల్. నేను చాలా మంది కొంతమంది క్వశ్చన్ కూడా చేస్తారు, ఇంత కష్టపడి నువ్వు లాస్ట్కి ఇక్కడ కంక్లూజన్కి వచ్చినావా అని చెప్పేసి అన్నారు. కానీ నేను వెళ్ళిన విధానం, నేను ఫాలో అయిన పాత్ అంత కరెక్ట్, నా వే ఆఫ్ థింకింగ్ అంతా కరెక్ట్ అని చెప్పేసి ఎవరో మీకు మార్క్స్ ఇస్తే మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వేలో పోతున్నది కరెక్టో రాంగో తెలియదు. 2-3 వచ్చేసి కూడా ఎస్ నువ్వే కరెక్ట్, నువ్వు వెళ్ళేది కరెక్ట్ దారే అని చెప్పేసి అన్నప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుందా లేదా? అసలు ఏమీ తెలియకుండా స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాము. కానీ ఒకనొక టైంలో క్వశ్చన్స్ వచ్చినా కూడా సరే ఎట్లనైనా సరే డేర్ చేసి ముందుకు వెళ్ళినా కరెక్టా కాదా అని చెప్పేసి డౌట్ తోటి కూడా, కానీ చివరికి మనం వెళ్తున్న డెస్టినేషన్, మనం వెళ్ళిన పాత్ కరెక్టే. ఈవెన్ దో డెస్టినేషన్ చేరకపోయినా ద వే వీ ఫాలోడ్ టు రీచ్ ద డెస్టినేషన్ అనేటువంటి కరెక్ట్ అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా? అండ్ ఇంకొక చిన్న సాడ్ న్యూస్, అంటే సాడ్గా అనిపించింది. ప్రవీణ్ సార్ హరీష్ అకాడమీ ఇంకా కరెంట్ అఫైర్స్ చెప్పడానికి నిజంగా చాలా బాగా చేసింది. ఎందుకంటే ద కన్సిస్టెన్సీ, నాకు ఇప్పుడున్న కన్సిస్టెన్సీ అనేటువంటిది వచ్చింది సార్ వల్లనే, ప్రవీణ్ సార్ వల్లనే. నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది. అంటే ఎవరికైనా సరే మార్పు అనేటువంటిది ఉంటుంది. అంటే సార్ ఏమీ మొత్తం కంప్లీట్ చేయట్లేదు కదా, సార్ యాక్చువల్లీ సార్ చాలా బిజీ. ఆయన CA 360 మీద వర్క్ చేస్తారు సార్. ఇంకా అదేంటి సార్ యూట్యూబ్ ఛానల్లో కూడా కరెంట్ అఫైర్స్ చెప్తాను అని చెప్పేసి అన్నారు కదా. సో ఇంకా ఆ సార్నే ఫాలో అవ్వాలి, ఇంకా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మనం ఫాలో అవ్వాలి. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. అంటే మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మనం కట్ చేసినాము, ఇదే ఫిబ్రవరి మనకు హరీష్ అకాడమీలో ఎండ్ అవుతుంది అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటి నేను ఫిబ్రవరి మంత్ అసలు ఏమీ చూడలేదు, ఈ ఫిబ్రవరి మంతే నాకు లాస్ట్కి అయిపోతుందా హరీష్ అకాడమీ అంటే. హరీష్ అకాడమీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కరెంట్ అఫైర్స్, కానీ సార్కి కనెక్ట్ అయ్యాం కదా మనం అందరం లిటరలీ. సో వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నేను హిస్టరీ, నేను సీనియర్స్ అండ్ నోట్స్ తప్ప ఇంకా ఎంత పెద్ద లెజెండరీ ఫ్యాకల్టీ వచ్చినా కూడా నేను చూడలేను. ఎందుకంటే నా మైండ్ వేరే సార్ చెప్పేది నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదు.
నేను సీనియర్ సార్ చెప్పేది ఫస్ట్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అంటే నాకు అర్థం కావట్లేదు, కొంచెం స్లోగా చెప్తున్నారు, ఎట్లా అని చెప్పేసి చాలా అనుకున్నాను. వన్స్ ఎప్పుడైతే నేను కనెక్ట్ అయ్యానో ఇంకా అప్పటి నుంచి ఇంకా వేరే ఏ హిస్టరీ కానీ వేరే ఎవరు చెప్పినా కూడా వినలేను అనమాట. తెలంగాణ హిస్టరీ కూడా శివచరణ్ సార్ చెప్పారు. అదే ఇంకా లా ఎక్సలెన్స్ లో నేను ఎక్కడైతే ఏమైతే కోచింగ్ తీసుకున్నానో వాళ్ళ క్లాసెస్ వాళ్ళు చెప్పిన అది తీరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా నేను అసలు వినను. ఈవెన్ దో నెక్స్ట్ నేను గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇన్ కేసు అప్లై చేసినా కూడా నేను ఇంకా ఏమీ తీసుకోను, ఎందుకంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటారు, నాకు తెలిసి మాకు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఒక్కొక్కరిని వీళ్ళే వినాలనుకుంటే వీళ్ళ చేరిన వాటి అన్నిట్లలో చేయాలంటే పెట్టలేం మనం. సో ఈ నోట్స్ ఈస్ ఎనఫ్. ఇంకా డైనమిక్ పార్ట్ అనేటువంటిది మనం చూసుకోవాలి ఇంకా. సో అంతేనండి, వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో ఓకేనండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లింక్ని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఓకేనా, బాయ్.